ఆల్ వెల్కమ్ టు మీ రూపాలక్ష్మి అఫీషియల్ ఛానల్. ఈ రోజు నేను మంచి ఎమ్మి హెల్దీ స్నాక్ చేస్తున్నానండి. అందరికీ మీకు తెలిసిందే, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చేస్తున్నాను. సో ఏంటంటే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పూల్ మకాని చిన్న కప్పు, పల్లీలు చిన్న కప్పు, కొత్తిమీర కప్పు, 3 నిమ్మకాయలు రసం, ఆనియన్స్ ఒక కప్ అండి. మళ్ళీ అవి కాకుండా మెయిన్ ఏంటంటే స్నాక్ ఇవేనండి. బొంబాయి శనగలు, కొమ్మి శనగలు మార్నింగ్ నేను నానబెట్టేసి ఇందాక ఈవినింగ్ బాయిల్ చేసి ఉంచుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేయకూడదండి, కొంచెమే ఇట్లా ఒక స్పూన్కి అలా వేసుకొని పల్లీలు, ఈ కప్పు పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి కప్పు పల్లీలు. ఇవన్నీ పల్లీలు వేగిపోయాయి, ఇవి తీసేస్తున్నాను. ఇలా మంచిగా వేడి చేసుకోవాలండి పల్లీలు. ఫస్ట్ పల్లీలు వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఇవ్వండి పూల్ మకాని చిన్న కప్పు, అంతే. ఇవి కూడా మంచిగా వేడి చేసుకోవాలి. ఇవన్నీ పూల్ మకాని కూడా వేగిపోయాయి, ఇలా వేయించుకోవాలండి. ఇవి ఎలా అంటే కరకరలాడుతూ ఉండాలన్నమాట, అలా వేయించుకోవాలి. పల్లీలు ఎలాగా సేమ్ ఇవి కూడా వేపితే ఇలాగా బ్రౌనిష్గా వేయించేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఈ బాయిల్ చేసినవి ఉన్నాయి కదా, పూల్ మకాని వేపుకున్న వేరుశనగలు, ఈ చాప్ చేసుకున్న ఆనియన్స్ ఎవరికి ఎంత ఎక్కువ ఇష్టమో అది చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే లెమను, ఆనియన్స్, కొత్తిమీర. నాకు ఇష్టమైన ఇంగ్రీడియంట్ ఇదేనండి, కొత్తిమీర. శుభ్రంగా వేసుకొని ఇలా మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలి. చూసుకోండి మళ్ళీ జాగ్రత్తగా. అందులో కారం కూడా మీకు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు, మీకు ఎంత కావాలంటే అంత. మాకు కొంచెం కారంగా, పొలపొల్లగా, స్పైసీగా అదే అలా తింటాం అన్నమాట. స్పైసీగా పొలపొల్లగా తింటాం. సో సాల్ట్. ఇది నేను ముగ్గురికి వచ్చేలా చేసుకున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూడండి. ఇవ్వండి, ఇది 3 నిమ్మకాయలు అనమాట. ఇలా మొత్తం పోసేసుకోవాలి. 3 నిమ్మకాయలు పిండేసుకున్నా. మీకు మీ పులుపు తగ్గట్టుగా మీరు తీసుకోండి. ఇప్పుడు కలిపేసుకోవడమేనండి శుభ్రంగా. ఇలాగా ఎంత మంచిదో తెలుసా ఇది, ఎంత బలం అంటే. ఇంకా మాకు ఇదేనండి, నైట్ ఈవినింగ్ 7కి తినేస్తాము. ఇంక ఇదే మాకు డిన్నర్ అనమాట. మనకి టేస్ట్ చెప్పేస్తాను. ఇదిగోండి పూల్ మకాని, బొంబాయి శనగలు, కొమ్ము శనగలు చూసారా, ఇవన్నీ పల్లీలు. ఎంత బలం అంటే పుల్లగా కొత్తిమీర ఫ్లేవర్ ఉందండి, అల్టిమేట్. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది ఇది. అంటే ఎప్పటి నుంచో మేము తింటున్నాము. సో మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తప్పకుండా